నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారం నిర్వహణ. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దైవ సందేశం అందించిన బిషప్ సగినాల పాల్ ప్రకాష్. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెబాట పట్టక తప్పదు. పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అస్కార్ రావు హెచ్చరిక. మాసాపేట రామాలయానికి వైసీపీ హయాంలోనే 43 లక్షల రూపాయల నిధుల మంజూరు. దుష్ప్రచారం ఆపి ఆలయ నిర్మాణానికి తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యేకు కార్పొరేటర్ త్యాగరాజు హితవు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని నల్లబ్రెడ్డిపల్లెలో గల ప్రభుత్వ బాలుల బీసీ హాస్టల్ను ఆదివారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆయన వంటగదిని, బాత్రూంలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యారంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అక్కడి విద్యార్థులు తమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. సాంబార్ గుడ్డు అబద్ధం చెప్తాను అన్నీ ఆయనకి ఇద్దరు విశ్వాసం నీళ్ళు బాగా వస్తున్నాయి కదా, నీట్గా రోజు క్లీన్ చేస్తున్నారు. మీరు చేస్తున్నారా వీళ్ళే చేస్తున్నారా? ఎన్నో తరగతి నువ్వు? ఎవరి మీది? మీ అమ్మ వాళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తారు ఇక్కడికి? ఆదివారం ఒకసారి వస్తారా? గుడ్డలందరూ పెట్టుకుంటావా? మీ అమ్మ వాళ్ళు ఉతికి తీసుకొచ్చారా? వీళ్ళకి స్కూల్ డ్రెస్ ఉంది ఏం కదా? బాత్రూమ్లో ఉండే మీరేమో వండమని సార్ ఎంతమంది చేస్తున్నాం? రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే సమ్మెబాట పట్టక తప్పదని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అస్కార్ రావు హెచ్చరించారు. పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం కడప నగరం నబికోటలోని కింగ్ ప్యాలెస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అస్కార్ రావు మాట్లాడుతూ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలకు వైద్యపరంగా సేవలు అందిస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడం ఏమాత్రం సరికాదన్నారు. 2018లో నాటి చంద్రబాబు ప్రభుత్వం బయోమెట్రిక్ ప్రవేశపెట్టగా అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో తమ కష్టాలు మరింత పెరిగాయన్నారు. 50కు పైగా మొబైల్ అప్లికేషన్ల కారణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది కష్టాలు రెట్టింపయ్యాయన్నారు. తక్షణమే ఎఫ్ఆర్ఎస్ విధానంతో పాటు మొబైల్ అప్లికేషన్ అమలును రద్దు చేయాలని 143 జీవో నంబర్ను పునః సమీక్షించాలని కోరారు. గ్రామ వార్డు ఏఎన్ఎంలను వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు ఇతర సమస్యలపై ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పోరాట బాట తప్పదని ఆయన హెచ్చరించారు. సెల్ ఫోన్లతో సొంత నెట్వర్క్, మా డబ్బులతోటే మేము నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం బయోమెట్రిక్ ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానం ప్రభుత్వం మొత్తం అన్ని శాఖల ఉద్యోగులకి ప్రవేశపెడితే కేవలం ఈ శాఖలో మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానం ద్వారా జీతాలు నిలుపుదల చేయడం, 3 సార్ల కంటే ఎక్కువ మెమోలు వస్తే, షోకాజ్ నోటీసులు వస్తే ఏకంగా ఉద్యోగాన్ని తీసేస్తానని అధికారులు బెదిరించడం పట్ల ఈ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానానికి మేము వ్యతిరేకం కాదు, కానీ స్టేషనరీ సిబ్బందికి మెయింటైన్ చేస్తూ
ఎవరైతే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్ చేస్తారో ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, ఎంపీహెచ్ఎస్, ఎంపీహెచ్ఓ, సిహెచ్ఓ లాంటి కేడర్లన్నిటికీ కూడా గత ప్రభుత్వం 2018లో బయోమెట్రిక్ రద్దు చేసినట్టుగా తక్షణమే ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని ఈ సంఘం ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తూ ఉంది. రెండవ అతిపెద్ద ప్రధానమైన సమస్య మొబైల్ అప్లికేషన్స్ అని చెప్పి మరి దాదాపు 50 పైచిలుగా మొబైల్ అప్లికేషన్స్ ఏఎన్ఎం స్థాయిలో ప్రవేశపెట్టి ఇంటింటికి తిరిగి బాగున్నావా అని ప్రశ్నించి ఒక మాత్ర ఇచ్చి ప్రజారోగ్య వ్యవస్థలో ప్రజలను పలకరించే విధానం పోయి కంప్యూటర్ల ద్వారా, యంత్రాల ద్వారా, ల్యాప్టాప్ల ద్వారా, మొబైల్ ద్వారా ఆరోగ్య సేవలు చేయడానికి మొబైల్ అప్లికేషన్స్ పెట్టారు. మహాప్రభు, దీనివల్ల పని విధానం జరగటం లేదు, తీసేయండి అని చెప్తున్నా. గత ప్రభుత్వం నుంచి కూడా తగ్గింపు అన్నారే తప్ప నేటికి తగ్గించడం జరగలేదు. తక్షణమే ఆ మొబైల్ అప్లికేషన్స్ విధానాన్ని రద్దుపరచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 143 జీవో ద్వారా ప్రభుత్వం మరి క్యాడర్ల కుదింపంటూ అన్ని పిఎస్సీలకి 14 మంది సిబ్బంది రేషనలైజేషన్ చేస్తూ ఫంక్షనల్ ఇంటిగ్రేషన్ చేసింది తప్ప అక్కడ జీతాలు సరిగా అమలు కావటం లేదు. 143 జీవో ఎందుకు తెచ్చారో తెలియటం లేదు. పని ఒక చోట, జీతం ఒక చోట, చాకరీ ఒక చోట, సంసారం ఒక చోట, బాధ్యతలు ఒక చోట, ఇంకొకటి ఒక చోట అస్తవ్యస్తంగా తయారైపోయినటువంటి 143 జీవోని పునఃసమీక్షించాలని సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలకి ఆ వైద్యారోగ్య శాఖ నోడల్ డిపార్ట్మెంట్ కాగా ఆ నోడల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనులే చెప్పాలి తప్ప వైద్యేతర పనులు చెప్పొద్దు మహాప్రభు అని ప్రభుత్వం నుంచి జీవోలు జారీ చేస్తున్నా కింద స్థాయిలో ఉన్న ఎండిఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు ఇంకా గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వైద్యేతర పనులు చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఒక వైద్యారోగ్య శాఖ పనులు తప్ప మిగతా ఏ పనులు చెప్పకూడదని డిమాండ్ చేస్తూ ఏకంగా వారినే వైద్యారోగ్య శాఖ విలీనం చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే ఇంకా 28 సమస్యల మీద ప్రభుత్వానికి ఇప్పటికే మేము అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. మరి వినకపోతే, మమ్మల్ని చర్చించకపోతే, మమ్మల్ని పిలిచి చర్చలకు ఆహ్వానించకపోతే సమ్మె తప్ప ఇక వేరే ఏ మార్గం మాకు లేదని తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాలి. కాబట్టి త్వరలోనే ఫారం L1 ఇష్యూ చేసి సమ్మె నోటీస్ ఇవ్వడం ద్వారా సమ్మెలోనికి దిగుతామని వైద్యారోగ్య ఉద్యోగులందరూ కూడా చులకన చేయకండి. అన్ని డిపార్ట్మెంట్లో లేనటువంటి నూతన విధానాలు కేవలం వైద్యారోగ్య శాఖ ఆపాదించి మమ్మల్ని బాధ పెట్టడం సరికాదని, ప్రజల ఆరోగ్యాన్ని చూసే మమ్మల్నే మీరు బాధ పెడితే ఖచ్చితంగా మేము రోడ్లపైకి రావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల మీద చర్చించాలని ఈ సమావేశం యావత్తు డిమాండ్ చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకశిల నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజు ఆదివారం ఉదయం కాళీయ మర్దనాలంకరంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాల భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం చేశారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. కార్యక్రమాలలో టీటీడీ ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు పర్యవేక్షించారు. ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం చక్రస్నానం, ధ్వజావరోహణం, మంగళవారం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.
కడప నగరంలోని మాసాపేట ప్రాంతంలో రామాలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం సోమొకటిది సోకొకటిదిలా ఉందని వైసీపీ కార్పొరేటర్ త్యాగరాజు తెలిపారు. రామాలయ స్థలం వద్ద ఇతర వైసీపీ దళిత నేతలతో కలిసి త్యాగరాజు మీడియాతో మాట్లాడారు. రామాలయ నిర్మాణానికి సంబంధించి మొన్నటి రోజు ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. వైసీపీ హయాంలో రోడ్డు అభివృద్ధిలో భాగంగా ఈ ఆలయాన్ని తొలగించడం జరిగిందని, ఆ తర్వాత వైసీపీ హయాంలోనే ఆలయ పునర్నిర్మాణం కోసం 2023 డిసెంబర్ నెలలో 43 లక్షల రూపాయల నిధులు జనరల్ ఫండ్ కింద మంజూరు సైతం చేశారన్నారు. అయితే ఆలయానికి సంబంధించి 53 సెంట్ల భూమి ఉండగా కొంతమంది ఆ భూమిలో కొంతమేర ఆక్రమించారన్నారు. ఈ ఆక్రమణలు తొలగించి ఆలయాన్ని విశాలమైన ప్రదేశంలో నిర్మించాలని ఆలయ కమిటీ వినతి మేరకు నిర్మాణ పనులు వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో 3 రోజుల క్రితం ఆలయ చైర్మన్ మరణించినప్పటికీ ఎమ్మెల్యే ఆలయ నిర్మాణానికి భూమి పూజ అంటూ కనీసం ఆలయ కమిటీకి సైతం తెలియచేయకుండా పార్టీ కార్యక్రమంగా జరగడం తీవ్ర బాధాకరమన్నారు. ఆలయ నిర్మాణంపై చిత్తశుద్ధి ఉంటే ముందుకు వచ్చి తమ వంతుగా తోడ్పాటు అందించాలే తప్ప ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రచారానికి ఆలయ నిర్మాణాన్ని వాడుకోవడం తగదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆలయ నిర్మాణానికి తమ వంతుగా నిధులు తెప్పించి తమ వంతుగా తోడ్పాటు అందించాలే తప్ప కమిటీ పెద్దలను పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం తగదని ఆయన తెలిపారు. ఎందుకు 23 నుంచి జాప్యం జరిగిందంటే దేవాలయ భూమి ఆక్రమదారులు ఆక్రమించుకుండగా వాటిని తొలగించి గుడి నిర్మాణం అద్భుతంగా కట్టాలనే ఉద్దేశం సంకల్పం కమిటీ తెలియజేయడం ద్వారా వైసీపీ గవర్నమెంట్కి ఆలయ కమిటీ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు చాలా సుందరంగా పెద్దదిగా కట్టుకోవాలని ఆశపడ్డారు. కాబట్టి గౌరవ మేయర్ గారు, ఎంపీ గారు, అంజద్ బాషా గారు, రవీంద్రారెడ్డి గారు దీని పరిగణనలోకి తీసుకొని వాళ్ళ యొక్క అనుగుణానికి మనము బద్దులమై వాళ్ళు ఏదైతే కోరినారో దాని ప్రకారం నిర్మించాలని వారు తెలియజేయడం, ఆ రోజు 43 లక్షలు జనరల్ ఫండ్ నుంచి కేటాయించడం జరిగింది. ఈరోజు సొమ్మొకటిది సోకొకటిది అనే విధంగా వైసీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇది సెన్సిటివ్ మ్యాటరు, దేవునికి సంబంధించిన విషయం. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలకు సంబంధించింది కాదు, ఇది ఒక దేవస్థానానికి సంబంధించిన విషయం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కలిసి చేసుకోవాలా, ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే సదుద్దేశంతో ఉన్నప్పటికీ ఇదేదో టీడీపీ ప్రోగ్రాం లాగా దేవాలయానికి శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం, కనీసం దేవాలయాన్ని 25 ఏళ్ల నుంచి కళ్యాణాలు కానీ మరి సల్ల కార్యక్రమాలు కానీ ధనుర్ మాసంలో 40 రోజులు ఉదయం తెల్లారుజామున లేచి భజన కార్యక్రమం చేసి అఖండ భజన చేసే కార్యక్రమంలో కానీ దేవాలయ కమిటీ అహర్నిశలు కృషి చేసిన కమిటీ వాళ్ళకు కానీ తెలియపరచకుండా, వాళ్ళను కానీ కనీసం అక్కడికి ఇన్వైట్ చేయకుండా మరి భూపూజ కార్యక్రమం నిర్వహించడం చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ పత్రికను తెలియజేస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దేవాలయం స్థలాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించి దేవాలయం ఆస్తులను రక్షించే విధంగా మీ చిత్తశుద్ధిని చూపించండి. అదే కాకుండా మీరు దేవాలయానికి ఏదన్నా ఇవ్వదలుచుకుంటే పత్రికాముఖంగా తెలియజేయండి. దేవాలయానికి ఇంత డొనేషన్ మేము అందజేస్తామని మేము హర్షిస్తాం, స్వాగతిస్తాం మీ యొక్క సేవను మేము. అంతేగాని ఇది పార్టీల్లో ఓట్లు బ్యాలెట్ దండుకునే ఉద్దేశంతో పార్టీలకు అది అతీతంగా చేయాల్సిన విషయం, పార్టీలు కార్యక్రమాలు చేసిన విధంగా నువ్వు వచ్చి ఫోటో కాల్ లేకుండా ఏ అధికారి కానీ, ఏఐలు కానీ, డీఈలు కానీ, కమిషనర్లు కానీ ఎవరు పాల్గొనలేదు. కేవలం నువ్వు వచ్చి టెంకాయ కొట్టేసి భూపూజ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా దారుణమైన విషయమని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తూ మిస్టర్ ఫిట్ జిమ్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్న యూనస్ భవిష్యత్తులో మరింత పురోభివృద్ధిలో పయనించాలని నగర ప్రముఖులు ఆకాంక్షించారు. కడప నగరంలోని మిస్టర్ ఫిట్ జిమ్ పునః ప్రారంభం సందర్భంగా గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీసీఐ భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేసి జిమ్ నిర్వాహకులు యూనస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సిఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కడప నగరంలో మిస్టర్ ఫిట్ జిమ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. యూనస్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జిమ్ నిర్వహిస్తూ ఎంతో మంది అభిమానాన్ని పొందారన్నారు. ఈ క్రమంలో జిమ్ సేవలు మరింత మందికి విస్తృతం చేయాలని భావిస్తూ సరికొత్త రూపం సంతరించుకునేలా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ విషయంగా యూనస్కు తమ వంతుగా తోడ్పాటు అన్ని వేళలా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జిమ్ నిర్వాహకులు యూనస్ తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, బంధువులు, శ్రేయాభిలాషులు, కోచ్లు, జిమ్ వినియోగదారులు ఇంకా యువకులు పాల్గొన్నారు. గత 13 సంవత్సరాలుగా కడప పట్టణంలో నిర్వహించబడుతూ
మిస్టర్ ఫిట్ జిమ్ ఒక ప్రసిద్ధిగాంచిన జిమ్ మళ్ళా సరికొత్త రూపాన్ని సంతరించుకుని మనం ముందుకు వస్తున్న సందర్భంలో జిమ్ నిర్వాహకులు మన సోదరుడు యూనస్కి మరియు నాగేష్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని తప్పకుండా పాటిస్తూ లాభాపేక్ష లేకుండా ఈ జిమ్ను నడుపుతున్న యూనస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జిమ్ కడప ఉన్నంతకాలం దినదినం వృద్ధి చెందుతూ మరింతగా పెద్దగా తయారై మరింత సేవలు అందించాలని మరింత మందికి ఆరోగ్యాన్ని కలుగజేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా 13 సంవత్సరాల తర్వాత మిస్టర్ ఫిట్ గ్రూప్ ఆఫ్ జిమ్స్ రీమోడలింగ్కి నేను పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి నా గురువులు మరియు నా అన్నటువంటి సిఐ భాస్కర్ సార్ గారికి మరియు మా అన్న హరియన్న గారికి మరియు అదేవిధంగా వివిధ డాక్టర్లు నా పిలుపు మేరకు పిలిచేసినటువంటి వారందరికీ పేరున మరియు నా మిత్రులకి, నా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గారికి, నా చైర్మన్ కుమారన్న గారికి, ఏఆర్ఎస్ఐ బాబన్న గారికి, క్రైమ్ ఏఎస్ఐ సీనన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటి సక్సెస్ అవ్వడానికి మీరందరి నా జిమ్కు వచ్చి నా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తాము పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని నగరపాలక సంస్థ అంబేద్కర్ వేడుకల కమిటీ ముఖ్య సభ్యులు సుంకర రవి పిలుపునిచ్చారు. కడప నగరంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను 3వసారి మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య విభాగం కార్మికులందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మిక నాయకులుగా తాము ఉద్యమాలే కాకుండా ఇలాంటి వేడుకలను సైతం నిర్వహించి అంబేద్కర్ మహనీయుడికి వినయాలు అర్పిస్తున్నామన్నారు. మున్సిపల్ కార్మికుల్లో అనేక ప్రతిభా పాఠవాలు దాగి ఉన్నాయని, ఈ క్రమంలో తాము నిర్వహించిన క్రికెట్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, ముగ్గుల పోటీలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా 134 డప్పులతో సోమవారం అంబేద్కర్ సర్కిల్ కడపలోని ప్రధాన రహదారుల మీదుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయంగా తోడ్పాటు అందిస్తున్న మేయర్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు 3వసారి కడప కార్పొరేషన్ అధికారులు కానీ, ఎంప్లాయీస్, పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీర్ శిక్షణ కార్మికులు అందరూ కడప నగరంలో ఎవరు చేయనట్టు ఇక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మున్సిపల్ కార్మికుడు క్రీడా సంబరాలు చేయడం జరిగింది. ఈ క్రీడా సంబరాలకు సంబంధించి 7వ తేదీ నుంచి క్రికెట్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, అట్లాగే వరుసగా 7వ తేదీ నుంచి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం ముగ్గుల పోటీలు, అలాగే కబడ్డీ, మొత్తం గేమ్స్ సంబంధించింది అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కడప కార్పొరేషన్లో చరిత్రలో గతంలో ఎట్లా చేసినామో అదే రూపంలో ఈరోజు చేయాలని అధికారుల సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏమంటే 34 జయంతి సందర్భంగా 134 జయంతి సందర్భంగా ఈరోజు 134 డప్పులతో పెద్ద అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్డి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మన 7 రోడ్స్ నుంచి గాంధీ బొమ్మ, గాంధీ విగ్రహం కానించి మళ్ళా పొట్టి శ్రీరాములు విగ్రహం కానించి కృష్ణా థియేటర్ నేరుగా పాత ఆఫీస్కి చేరుతుంది. ఈ కార్యక్రమాల్లో ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారి, మొత్తం మన కమలాపురం ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ కానీ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇది ఎక్కడ లేని ప్రాంతంలో మా అధికారులు మాకు తోడుండి మీరు ఏ కార్యక్రమాలను చేసుకోనని చెప్పడం జరిగింది. అధికారులు కానీ, పాలకవర్గం కానీ అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఈ అంబేద్కర్ జయంతికి సంబంధించిన ఈరోజు అంబేద్కర్ గారు లేకుంటే ఈరోజు మేము అందరం లేము. ఈరోజు అంబేద్కర్ గారు లేకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఇట్లా కూర్చున్నారు. ఆయన స్ఫూర్తిలో భాగంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాలు చేస్తున్నాం, కోలాటం చేస్తున్నాం. మీడియా మిత్రులు కానీ అందరూ మా ఈ కార్యక్రమాలకు సంబంధించి, అట్లాగే 14వ తేదీ సాయంత్రం పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ, ఆటల పోటీలు, డ్యాన్సు, డప్పులు,
అలాగే పిల్లలతో ఆయన చరిత్ర సంబంధించిన వీడియోస్ ఇవన్నీ పెద్ద ఎత్తున చేయబోతున్నాం కడప నగరంలో. ఈరోజు అంబేద్కర్ ఉత్సవ కమిటీగా మేము ఒకటే చెప్తున్నాం, మొత్తం అందరు ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మమ్మల్ని మా కాడి మేము అన్ని సంఘాలకు సంబంధించి కాదు, ఎప్పుడు పోరాటాలే కాదు, ఎప్పుడు ఉద్యమాలే కాదు, మేము పెద్ద ఎత్తున ఇట్లాంటి కళాకారులు మా మున్సిపల్ కార్మికులలో క్రికెట్ ఆడేవాళ్ళు ఉండరు, టెన్నిస్ బాల్ ఆడేవాళ్ళు ఉండరు, కబడ్డీ ఆడేవాళ్ళు ఉండరు, ప్రతి కళాకారులు సింగర్స్ ఉండరు, డప్పు కొట్టేవాళ్ళు ఉండరు. కాబట్టి మేము పారిశుద్ధ కార్మికులమే కాదు, అన్ని కళాకారులు మాలో ఉండే ఆయన గుర్తించేదానికి ఈరోజు కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు గుర్తించి ఈరోజు ఆటల పోటీలు పెట్టడం జరిగింది. అందుకే రేపు పెద్ద ఎత్తున డప్పు ర్యాలీ ఉంటుంది, మీరు అందరూ పాల్గొనాలని మేమందరినీ తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు పట్టణం ఎర్రన్న కొట్టాలలో 1999లో మాజీ ఎమ్మెల్యే కొప్పర సుబ్బారావు నుంచి రిజిస్టర్ చేసుకున్న పట్టాలలోని ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూలుస్తామని ముందుకు వస్తే ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులకు ఎవరూ అభ్యంతరం చెప్పరని, అలాగని ఎర్రన్న కొట్టాలలో నివాసం ఉంటున్న వారి పట్ల ఇబ్బందికరంగా వ్యవహరిస్తే ప్రతిఘటన తప్పదన్నారు. బాధిత ప్రజలతో గౌరవంగా మాట్లాడి వారికి నష్టం కలిగించకుండా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే చెప్పాడని ఇక్కడి ప్రజల జోలికి వస్తే వైసీపీ నుంచి తాను అండగా ఉంటానని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. వెంకయ్య నాయుడు గారు వస్తూ ఉంటే ఆయన వచ్చిపోయేదానికోసము ఈ రోడ్డు అందంగా చేయాలంట. ఈ ఊరి ప్రజల కోసం కాదు, ఈ రోడ్డు పెద్ద చేయాలని ఆ రోజు వాళ్ళు రాష్ట్రపతి వస్తున్నాడు కాబట్టి అందంగా చేయాలి. వీధోళ్ళై 3/4 సెంటు, అర్ధ సెంటు, 1 సెంటు ఉండే ఈ పేదవాళ్ళ ఇల్లు అడ్డమంట పడగొట్టి దీన్ని అందంగా చేయాలని ఆ రోజు వచ్చినారు. ఈ ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన బంజరు స్థలాలు అనుకుంటున్నారా, లేకుంటే ఏమైనా డీగేటి పట్టాలనుకుంటున్నారా, లేకుంటే ఏటి పరంపోకు అనుకుంటున్నారా, ఎవనెబ్బ సొమ్ము అనుకుంటున్నారే? స్పష్టంగా ఈ స్థలాలన్నీ కూడా పట్టా భూమి. ఇది ఆనాటి మాజీ ఎమ్మెల్యే కొప్పరపు సుబ్బారావు గారిది స్థలం. 1999 సంవత్సరం వచ్చే నాటికి కొప్పరపు సుబ్బారావు గారు కొంతమంది పెద్ద మనుషులు పెట్టుకొని ఇక్కడ ఎవరైతే ఆక్రమించుకొని స్థలాల్లో నివాసం ఉండారో వీళ్ళందరితో సర్దుబాటు చేసుకున్నాడు ఒక ఒప్పందం. ఆ ఒప్పందం అంటే, మీరు ఎటు ఆక్రమించుకొని ఇండ్లు వేసుకున్నారు, చిన్న కొట్టబో రేకులలో వేసుకొని నివాసం ఉండారు, మిమ్మల్ని అందరినీ పొమ్మంటే మీరు పోకుండా ఉండారు. పేదవాళ్ళు మీ పట్ల నేను మానవతా హృదయంతో ఒక మధ్య దారికి వస్తూ ఉన్నాను. ఆ దారి ఏదంటే, నా భూమి విలువ సెంటు ఎంతైతే ఉందో అంత మీరు ఇయ్యలేకపోయినా కొంతలో కొంతైనా నాకు ఇదిగో ఈ 10,000 20,000 సెంటుకు నాకు ఇచ్చి మీరు ఏ మేరకైతే ఉండారో దాన్ని అట్టే రీసెర్చ్ చేపిస్తా మీకు అని చెప్పి ఒక మధ్యస్థంగా ఒక ఒప్పందం చేసుకున్నాడు కొప్పర సుబ్బారావు గారు. గడియకు ఎవడో వస్తాడంట అధికారి, వయసు పిల్లకాయలు వచ్చేది, నేను ఈ ఉద్యోగస్తుని ఆ ఉద్యోగస్తుని అనేది, ఆడపిల్లలు పెట్టే వయసు పిల్లలు ఉంటారు, కొలతలు వేసుకోవాలనేది, పడగొడతామనేది, బయటికి పోవాలనేది, 2,000 ఇచ్చామనేది, మీది కాదనేది, డిగేటి పట్టా అనేది, ఎమ్మెల్యే చెప్పినాడు అనేది, రేపొద్దున మిషన్ వస్తుంది, సోమవారం ఒకరిని వస్తుంది, మంగళవారం వస్తుంది. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇది మీకు న్యాయమా? ఇది మీకు భావ్యమా? ఇదేమన్నా ఆడపిల్లలు ఉండే ఇళ్ళలోకి, మహిళలు ఉండే చోటికి గడియకు వచ్చి మీరు బెదిరించాల్సిన అవసరం ఏముంది? అపరరాత్రి అర్ధరాత్రి నిద్ర లేకుండా సంవత్సరాల తరబడి వాళ్ళ పట్టాదారులను పట్టుకొని మీరు పీడిస్తారా? మీరు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ఆత్మ బలిదానాన్ని తెలిపే గుడ్ ఫ్రైడే రాకను తెలుపుతూ ఆదివారం కడప నగరంలోని మరియాపురం క్రైస్ట్ చర్చిలో మట్టల ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా బిషప్ కర్దినాల్ పాల్గొన్న విశేష ప్రార్థన పవిత్రతల గురించి వివరించారు. ఈ కార్యక్రమాల రాకను సూచిస్తూ వారంలో ముందు వచ్చే ఆదివారం నాడు మట్టల ఆదివారం నిర్వహించుకోవడం సాంప్రదాయంగా వచ్చింది. విశ్వాసులంతా దేవుడికి అత్యంత చేరువుగా ఉండాలని సూచించారు. రానున్న గురువారం కడరాత్రి భోజనం శిష్యుల పాటలను శుక్రవారం పాటలు
సిపిసి లోకల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈరోజు యేసుక్రీస్తు శ్రమల వారాన్ని మొదలుపెట్టాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పాలస్తీనాలో యెరూషలేం దగ్గర బెత్ఫేగా అన్నటువంటి గ్రామం నుండి ప్రదక్షిణాపూర్వకంగా యెరూషలేం ప్రవేశించడం గురించి ధ్యానం చేస్తూ భక్తులందరూ కూడా చేతులలో మ్రాని కొమ్మలు ధరించి దావీదు సుతనకు జేజేలు అంటూ పాటలు పాడుతూ దేవాలయంలో ప్రవేశించి పూజలు జరిపారు. అంటే ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేంలో ప్రవేశించినటువంటి ఆ గొప్ప సంఘటనను స్మరణ చేస్తూ వారు ఈ సాంగ్యాలు జరుపుకున్నారు. అలాగే ఈ వారమంతా కూడా ఎంతో భక్తియుతంగా వారు మౌనముగా, అలాగే ఆడంబరము లేకుండా, ఎలాంటి వేడుకలు లేకుండా జరుపుకుంటారు. కారణం ఏమిటంటే ప్రభు యొక్క శ్రమలను వారు ధ్యానం చేస్తూ ఈ వారాన్ని గడుపుతారు. కాబట్టి ఇటువంటి పవిత్రమైన ఈ వారంలో భక్తులందరూ కూడా ఉపవాసాలు చేస్తూ, అలాగే మంచి ధర్మక్రియలు చేస్తూ ఎంతో భక్తియుతంగా గడిపేటువంటి వారాన్ని పవిత్ర వారంగా మేము భావిస్తాము. కాబట్టి ఈ వారం నందు దేవుని యొక్క ఆశీస్సులు మన పుర ప్రజల మీద అందరి మీద ఉండాలని, దేవుడు అందరిని దీవించాలని, ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క చల్లని దీవెనలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. విద్యార్థులు విలువతో కూడిన విద్యను అభ్యసిస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం ఫాతిమా మెడికల్ కళాశాల సమీపంలో గల మాంటిసోరి జగతి పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ గంగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ముఖ్యంగా తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలని, విలువైన కాలాన్ని వృధా చేయకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. అలాగే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారి ఆశయాలు నెరవేర్చేలా శ్రమించాలన్నారు. అనంతరం గౌరవ అతిథి శ్రీహరి డిగ్రీ కళాశాల అధినేత సుబ్బారెడ్డి, మాజీ డీసీసీ బ్యాంకు సీఈఓ లేవాకు రఘునాథ్ రెడ్డి, పిఆర్ఆర్ఎం ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సలోమి విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ మాంటిసోరి పాఠశాల యాజమాన్య విద్యార్థుల కోసం అన్ని వసతులు కల్పించదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. పాఠశాల కరెస్పాండెంట్ లేవాకు నితీష్ రెడ్డి తమ విద్యా సంస్థల ప్రగతిని తెలియజేస్తూ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. At Jagati International School, congratulations my dear students. Give a big round of applause parents please. Dear parents, they need some encouragement. Child name, but I can hold his hand and let you know that parent is ఈరోజు మనకు ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మాంటెసరీ విధానంతో పిల్లలకి చదువు చెప్పడమే మాంటెసరీ జగతి ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మాంటెసరీ అంటే ఏంటి అని అడిగితే ఇక్కడ పిల్లలకి స్ట్రెస్ తక్కువ పెట్టి స్ట్రెస్ లేకుండా చదువులు చెప్పడమే మాంటెసరీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మేము ఎక్కువ విశాలమైన క్లాస్ రూమ్స్, విశాలమైన ప్లే గ్రౌండ్, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే టీచర్స్ అండ్ మాంటెసరీ మెటీరియల్స్ని యూజ్ చేసి చెప్పే టెక్నాలజీ అండ్ డిజిటల్ ప్యానల్స్, ఆ
తర్వాత సో ఆక్స్ఫర్డ్ కరికులం ఇలాగా అనేక రకాలుగా పిల్లల్ని నైపుణ్యం వైపు నడిపించడానికి మేము తీసుకున్న చర్యల్లో ఇది ఒక భాగంగా మేము చెప్తున్నాము. సో మా దగ్గర చదివిన ప్రతి ఒక్క పిల్లవాడు లాస్ట్ స్కూల్కి ఇప్పుడు ప్రజెంట్ మేము చెప్పిన దానికి చాలా ఎంతో నైపుణ్యం పెరిగిందని మాకు స్వయంగా పేరెంట్స్ వచ్చేది చెప్పారు. ఈరోజు జరిగిన ముఖ్యమైన ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి కడప ఎంఈఓ గారు డి గంగిరెడ్డి సారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి పిల్లల్ని ఉద్దేశించి ఎంతో మంచి మాటలు చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారం నిర్వహణ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దైవ సందేశం అందించిన బిషప్ సగినాల పాల్ ప్రకాష్. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెబాట పట్టక తప్పదు, పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అస్కార్ రావు హెచ్చరిక. మాసాపేట రామాలయానికి వైసీపీ హయాంలోనే 43 లక్షల రూపాయల నిధుల మంజూరు, దుష్ప్రచారం ఆపి ఆలయ నిర్మాణానికి తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యేకు కార్పొరేటర్ త్యాగరాజు హితవు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.